నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మనకి చాలా కొంచెం వీక్గా అయ్యాము అంటే దిష్టి తగిలిందనో, ఇంకేదో అవుతుంది అంటే నీకు చేతబడి చేశారో అని చెప్తూ ఉంటారు. కొన్ని ప్లేసెస్లో ఇంకా కూడా వాటి మీద ఇంకా నమ్మకాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అసలు నిజంగా చేతబడులు లేదంటే తంత్ర విద్యలు ఉన్నాయా? వీటికి అసలు ప్రామాణికం ఏంటి? ఇవన్నీ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు వంజరాం సిటీ. నమస్తే నమస్తే మా మ్యామ్. చేతబడి అసలు అసలు ఇదంటే ఏంటి? నిజంగా ఇది మన సమాజంలో ఉందా? సమాజంలో ఉంది అంటే డెఫినెట్గా చాలా మూవీస్లో చూస్తాము. పాతకాలం నుంచి వచ్చేదే ఎవరో ఏదో చేయించారు క్వశ్చన్ మార్క్. అందరికీ అలాగే ఉంటుంది. ఓకే. సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చేతబడులు ఇవన్నీ ఏంటంటే మన తాంత్రిక విద్యలు అవన్నీ. ఓకే. ఒకళ్ళ ఎనర్జీని బేసిక్ ఎనర్జీ వర్క్ అనమాట. నీ ఎనర్జీని తగ్గించే ప్రాసెస్. నువ్వు చాలా ఎనర్జెటిక్ ఉంటే నీ ఎనర్జీని నా పవర్ తోటి నేను తగ్గించేస్తాను. సో అట్లాంటివన్నీ. సో ఏంటి అంటే బట్ రాను రాను వాట్ ఐ బిలీవ్ ఈజ్ మనం దేవుడిని బిలీవ్ చేస్తే దెయ్యాన్ని బిలీవ్ చేయాలి. పాజిటివ్ ఎనర్జీని బిలీవ్ చేస్తే నెగిటివ్ ఎనర్జీని కూడా బిలీవ్ చేయాలి. సో ఇవేవైతే ఉన్నాయో నాకెవరో ఏదో చేయించారు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి తగలడం, ఇవన్నీ ఈజ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ అనమాట. అవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి అంటే కనుక ఇప్పుడు మనం ఎప్పుడంటే తాంత్రిక ఇవన్నీ చదువుతూ ఉంటాము. అంటే డీప్ డైవ్ చేసినప్పుడు, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు పురాతన కాలంలో ఎట్లా అయ్యేది, వశీకరణ అంటాము, లేకపోతే చేతబడులు ఇవన్నీ ఉండేవి. అప్పుడు అంతంత పవర్ ఉండేవి వాళ్ళకి. ఈ మధ్యకాలంలో అంత పవర్ఫుల్ పీపుల్ ఎవరున్నారు అన్నది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో ఒకప్పుడు మేబీ పురాణాల్లో వాటిలో చదివి అప్పుడు ఉండేదేమో, కానీ ఇప్పుడు అంత పవర్ఫుల్ పీపుల్ కానీ, అంత ఆరా ఉన్న మనుషులు కానీ వాళ్ళు ఏదో చేసేస్తే మనకేదో అయిపోతుంది అట్లాంటివి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్. కాకపోతే నమ్ముతారు జనాలు. మూఢత్వం వైపు చాలామంది ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ క్యాన్సరే తీసుకో. క్యాన్సర్ వచ్చేస్తుంది విలేజెస్లో. వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే నాకు ఎవరో ఏదో చేయించారు. బట్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ ప్రాబ్లం. నాకు క్యాన్సర్ వచ్చిందో లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చింది, ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, వాళ్ళకి గుండెపోటు వచ్చినా, వాళ్ళకి క్యాన్సర్ వచ్చినా, వాళ్ళకి ఏదో వచ్చినా ఎవరో ఏదో చేతబడి చేయించారు కాబట్టి నాకు ఇట్లా హెల్త్ అయిపోయింది అనేసి వెళ్ళిపోయి ఫస్ట్ మంత్రగాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, స్టాండర్డ్గా ఈ మధ్య నేను చూసే ఆన్సర్స్ కడుపులో మందు ఉందంట అని చెప్తారు. ఏం మందు ఉంటుంది, ఎందుకు ఉంటుంది మందు? అయితే కాదు, ఇన్ని విటమిన్స్ ఇన్ని ఇవి తీసుకున్నప్పుడు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ మందులు పెడితే బయటకు వెళ్ళవా? ఎగ్జాక్ట్లీ, కడుపులో మందు తీపిచ్చేయాలంట. సో అలా వస్తారు కొంతమంది. వస్తారమ్మా ఎవరో ఏదో చేయించారు మాకు, అట్లా చేయించారు. ఎందుకు చేయిస్తారు? ఫస్ట్ వెళ్ళి మామూలుగా టెస్ట్లు అవి చేయించుకోండి. కడుపులో మందు లేదు, కడుపులో ట్యూమర్ ఉంది, వెళ్ళి దాన్ని తీపించుకోండి అని చెప్పే ప్రాసెస్లో. ఎందుకంటే చాలామంది ఆ బిలీఫ్ సిస్టమ్ అట్లా అయిపోయిందనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్. చేతబడులు ఉన్నాయంటే విలేజెస్లోకి వెళ్తే వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు మనం అంత బిలీవ్ చేయము అవన్నీ. బట్ డెఫినెట్గా దిష్టి తగులుతుంది అవన్నీ చిన్నప్పటి నుంచి మన నెగిటివ్ ఎనర్జీ కాబట్టి, నెగిటివ్ ఎనర్జీస్ని అవన్నీ కొంచెం ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోయినా అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ చేతబడులు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉంటేనే బెటర్ నన్ను అడిగితే. ఎందుకు ఫోకస్ చేయొద్దు అంటే ఎప్పుడో కొన్ని పుస్తకాల్లోనో లేకపోతే మూవీస్లోనో అన్నిట్లో చూసేసాం. కాకపోతే మన ఆరా ఎట్లా ఉన్నది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక నెగిటివ్ ఎనర్జీ అన్నది మాకు తగులుతుందా, లేకపోతే మన వరకు వస్తుందా రాదా. కాబట్టి ఏంటంటే నిత్య దీపారాధన, డైలీ మనం చేసే ప్రేయర్స్ కానీ, చాంటింగ్స్ కానీ, మనం చేసే గుడ్ డీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఒక పాజిటివ్ ప్రొటెక్షన్, ఒక ఆరాని క్రియేట్ చేస్తాయి మనకి. అవి మన ఆరా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంచుకుంటామో, ఒకవేళ నిజంగా ఎవరైనా ఒక పవర్ఫుల్ మనిషి వచ్చి మన మీద ఏదైనా శక్తులు ఉపయోగించినా అవి మన వరకు రాకుండా ఉండేలాగా చూసుకోవడం తప్పిస్తే. ఓకే. అంటే ఫస్ట్ వాటిని ఉన్నాయి, అలాంటి నెగిటివ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి కానీ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్లో మనము ఇప్పుడు లేవు అని తీసి పాడేయడానికి కంప్లీట్గా లేదమ్మా. డెఫినెట్గా ఎక్కువగా ఇది ఎక్కువ నేను ఎక్కడ వింటాను అంటే ఒరిస్సా అమ్మవారు అటు సైడ్. ఎస్ వాళ్ళు చాలా ఉన్నారు అట్లాంటి. భరణి అమ్మవారు అని చెప్పి శక్తిపీఠం ఉంటుంది, కామాఖ్య టెంపుల్ ఈ శక్తి పూజలు చేస్తూ ఉంటారు. కాకపోతే అదంతా కూడా మళ్ళీ నేను రీసెంట్గా విన్నది ఏంటంటే ఇక్కడ ఉన్న కల్చరే అటు సైడ్ మనకి కేరళ సైడ్ వెళ్ళింది. ఈ కేరళలో ఈ తంత్రం గురించి చాలా ఎక్కువగా చేస్తూ తంత్రం అదొక విద్య అంతే. తంత్రం ఈ చేతబడులు అన్నీ కూడా దేర్ ఆల్సో ఫ్రమ్ తంత్రం కదా అంతే. అవన్నీ వాళ్ళే ఆ తంత్ర విద్యలు నేర్చుకుంటారు. కాకపోతే అందరూ చేస్తారా అంటే ఐ డోంట్ థింక్. ఎవరు చేస్తే ఎవరు పడితే వాళ్ళు చేసేస్తే ఆ తంత్రము పనిచేయదు. చాలా చాలా ఆ తంత్రం చేసేవాళ్ళు కూడా
బ్యాడ్ థింగ్స్కి ఎవరు చేయరమ్మా ఇక్కడ. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకళ్ళు చెడిపోవాలనో ఒకళ్ళు పాడైపోవాలనో తంత్ర విద్యలు దానికోసము ఇంట్రొడ్యూస్ చేయలేదు. తంత్రం ఏంటంటే మనం ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిట్యువేషన్స్, మెడికల్ ఇది కూడా పని చేయనివి ఒక్కొక్కసారి తంత్రంతో బాగైన డిజీజ్ చాలా చాలా చూసాం మనం. ఓకే, సో అట్లాంటి వాటికి ఉపయోగించే కొంతమంది బాగా చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని నెగటివ్గా తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఐ థింక్ బాంబే దగ్గర ఎక్కడ ఒక కంప్లీట్ ఊరు ఉంటుంది, విలేజ్, ఇట్ ఈస్ టోటలీ అస్సాం. అక్కడేనా ఇది ఎక్కడో ఏదో అస్సాం. దాని పేరు కూడా ఈ మధ్య విన్నాను నేను, ఘటోత్కచుడు ఉన్న ప్లేస్ అది కదా. ఫుల్ ఆ ఊరంతా ఇదే చేస్తారనమాట. ఓకే, సో వాళ్ళ హెల్ప్ చాలా మంది వెళ్తారు అని చాలా విన్నాం అవన్నీ. కాకపోతే ఏంటంటే తంత్రం డెఫినెట్గా ఉంది తీసుకోవడానికి, చేతబడి కంటే కూడా ఐ నేమ్ ఇట్ యాజ్ తంత్రం, తంత్ర విద్య, శక్తితోటి మనం మామూలుగా వేరే మనకి ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెడిసిన్ తోటి కూడా తగ్గని వ్యాధులు, రకరకాల ఆప్షన్స్ చేసినా మనకి తగ్గని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తంత్రంతో తగ్గినవి ఎన్నో చూసాం మనం, ఎన్నో విన్నాం. కాబట్టి తీసి పడేయడానికి లేదు. కాకపోతే కొంతమందికి ఏంటంటే అన్నిటినీ దానికి రిలేట్ చేయకూడదు. చాలామందికి ఏంటంటే నాకేదో చేయించేశారు, ఎందుకు అంత టైం ఎవరికి ఉంటుంది మనకి? మీకు చేతబడులు చేయించేసారు, అంత నెగిటివ్ ఉన్నారా, లేకపోతే అంతమంది శత్రువులు ఉన్నారా మీకు మీ లైఫ్లో, మేము అదంతా మనకు కొన్ని అంటే 90% వరకు మనం అనుకున్నవే. నాకు ఎవరో ఏదో చేయించేశారు, జ్వరం వస్తే ఏదో చేయించారు, తలనొప్పి వస్తే ఏదో చేయించారు, వామిటింగ్స్ అయితే ఏదో చేయించారు, ఇవన్నీ కాదు. మీ హెల్త్ని కూడా మీరు వినాలి, మీ బాడీని కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి 10% మేబీ ఉండొచ్చు, బట్ 90% ఈజ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్.